సొమ్ము పోయి దిమ్ము పట్టిందని చాకరీ చేసుకోలేక నేను అడుగుతుంటే కూతురు తత్వాలు పడుతున్నారా? చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా, చేతులు చచ్చుబాట తప్పదు, ఊపిరి పోతున్నా తప్పదు. చెయ్యవే జీవిని, చెయ్యి. చేసేది బొంద. అవునే నీ బొంద. చెయ్యి లేవనప్పుడే చేసిన దానికి సమాధానం చెప్పాలి. పసిపిల్లలకు ఆవు పాలంటే గేదె పళ్ళలో నీళ్లు కలిపి అమ్మేవా? తూకానికి వెన్నపూసలో మైదా పిండి కలిపి అమ్మేవా? కలిసి వస్తుందని సేరడుగుని చింతపండు పెట్టి కొలిసేవా? దహించుకుపోతున్న ఆకలి దప్పులతో అన్నమో రామచంద్ర అని నీ ఇంటి ముందు ఆక్రందించిన ఎవరికైనా ఎప్పుడైనా గుప్పుడు మెతుకులు పెట్టావా? గుక్కుడు దాహం పోసావా? మరి ఎందుకే ఈ పాడు జన్మ? ఎవరిని ఉద్ధరించడానికి అందరి కళలో దుమ్ము జల్లేవు, అందరు నోళ్లు కొట్టావు. 100 గొడ్లను తిన్న రాముందు ఒక గాలివానతో గోవిందా అని. ఇప్పుడు అంతా అయిన తర్వాత నన్ను అడిగితే ఏం లాభమే? సాగినంతకాలం చెడవాగిన నోటిని అడుగు, ఏమంటుంది? ఏమంటుంది? చంపలేసుకోబట్టుంది. అనుభవించింది చాలు బాబు, బుద్ధి వచ్చింది. కానీ కాస్త ఆలస్యంగా వచ్చింది. దేవుడు ఎప్పుడు నెత్తికి తెస్తాడో అని ముందే దేవుళ్ళు అడుగుని. ఇదిగో జోలి కర్ర సిద్ధం చేశా. కట్టుకున్న నేరానికి తప్పదు కనుక తగిలించుకో. నీ కథ కంచికి, మనం కాశీకి. చచ్చిన పవన్ ఇంకా చంపుతారేమిటండి? వెళ్ళి కోడల్ని తీసుకురండి. అది నువ్వే చొరవ చేయవే దేవని, నా వల్ల ఏమవుతుంది? అయ్యో, మీరు దేవయ్య గారు కాదండి, నా దేవుడు గారు. నన్ను పట్టిన దెయ్యం వదిలిపోయింది. ఇక దయచేయండి స్వామి. తోడు మనం దయచేసినా తొలి క్షమాపించ కోరవలసింది నువ్వే. ఇదిగో జోలి తగిలించు. పదా నేనుండగా తల్లి లేని లోటు రానియనన్నా. కాపురం నిలబెడతానని మాట ఇచ్చాను. అన్న మాట దక్కించుకోలేకపోయాను. భర్త అవమానం కళ్ళారా చూసింది. ఏ అఘాయిత్యం చేసిందో ఏమైందో. కూతురు గోతులు కాలిచ్చాము. అమ్మాయి గారు ఎక్కడ అనుకోలేదు. ఇంకెక్కడ కూతురు? నా పుట్టింట భర్తకింత అవమానం జరిగితే ఏ మగనాన్ని సహిస్తుంది? ఎలా బ్రతుకుంటుంది? మనసు విప్పి చెప్పినా వాడి మాట అర్థం చేసుకున్నారు కాదు. పట్టింపులకు పంతాలకు పోయి నా బంగారు తండ్రిని నాకు దూరం చేశారు. ఆ ఒక్క కొడుకే లేకపోయిన తర్వాత ఈ ఆస్తి, ఈ కట్నం ఏం చేసుకుంటారండి? యారో ఆడకూతురు చిన్నతనం కోసం వెతుకుతుంటే ఏట్లో దొరికారు. ఆడకూతురు ఇలా తీసుకురండి. కోడలా? అమ్మా, అమ్మా, కొడుకు కోసమే కూలిపోతుంటే కోడలు ఇంతకే గాయత్యం చేసిందా? చూసారా? మాట్లాడరే. మన కోడలండి, మహాలక్ష్మిలా ఇంట్లో కాలు పెట్టవలసిన కోడల్ని స్మృతి లేని స్థితిలో మోసుకురావలసి వచ్చింది. పండు వంటి పిల్ల నీళ్ల పాలయ్యే అవసరం ఏమొచ్చింది చెప్పండి? కన్న తండ్రి ఎదట కన్నెత్తైనా చూడని కొడుకు ఇల్లు విడిచిపోవలసిన కర్మే వచ్చింది చెప్పండి. ఈ ఘోరాలన్నీ మీ మూలనేగా. ఇప్పటికైనా మీ పొరపాటు తెలుసుకున్నారా? చెప్పండి. ఈ పాపిష్టి పట్టుదల కంటే మనసు మమతే ప్రధానమని గ్రహించారా? చెప్పండి, చెప్పండి. వారిని వెతుక్కుంటూ వచ్చిన ఈ అమాయకురాలు నా భర్త ఏరి అంటే ఏమి సమాధానం చెప్పను? చెప్పండి. అయ్యో పాపం, ఎంత ఇబ్బంది వచ్చిందిరా. 2 రోజుల నుంచి మన మీసాల వెంకయ్య బాబాయ్ గారు అబ్బాయి కనపడటం లేదంటగా. ఎలా కనపడతాడంట? ఈ చేత్తో చేసిన పాపం ఆ చేత్తో అనపగించొద్దు. అయ్యింది, ఏదో అయ్యింది. మెడలో గుదిబండి వేస్తే గుట్టుగా గూట్లో పడి ఉండేవాడు. బంగారం లాంటి సంబంధం తెస్తే నా మాట ఖాతరు తెస్తేగా. నాలాంటి నిప్పత్తి మీద మీసాలు మెలేయటం తప్ప కొడుకుని కదా మాయించే ఠికానా ఏమి? అసలు మీ సావుకారులు ఇంతేలేవయా? ఇంట్లో ఏగల పులి బయట పెద్ద పులి అని
సంపాదించాలనే ఆశ చావదు, ఇంట్లో సమర్థించుకునే శక్తి చాలదు. పాపం ఆ మీసాలంకాయ భావం చూస్తే జాలేస్తూ ఉంది. జాలేస్తుందా? ఆనాడు కట్నాల దగ్గర పేచి తెచ్చింది నువ్వు కదూ, మారుమనం అంటూ తీసుకొచ్చి నన్ను ఎక్కేసింది నువ్వు కదూ. కూడే కాపురాలు కోలు తీసి దీని సిగదరగా పచ్చని జీవితాలు పాడు చేయటమే కదట నీ బతుకు. బావట బావ, మేనత్త కొడుకువా మేనమామ కొడుకువా? దీని సిగదరగా సుబ్రహ్మణ్యం బావా, బుద్ధి కట్టిందా నువ్వన్నా చెప్పు బావా. మీసాలంటే బావ చేయి చేసుకున్నాక ఆయన ఆపాలంటే తిరుపతి ఎక్కడ దిగిన బావయ్యా. మజ్జిగ నీళ్ళ కోసం పొగా కాడ కోసం బాగా బావటు నా పక్కన చేసి నా కొంప కేసులు పెడతావా? నడి బజార్ నుండి ఎక్తాలు చేస్తావా? బావా కక్కుర్తి కన్నాడు, ఇప్పుడు నిజంగానే కాళ్ళట్టుకుంటున్నాడు బావా. పెట్టు బా. ఇలాంటి చెడ పురుగులు వేరేయకపోతే ఊరికే ప్రమాదం. నువ్వు నన్ను చంపుకుంటే ఇడిచిపెట్టంటే ఊరు ఇడిచిపెట్టు పంపుకుని బతుకుతాయి బావా. ఏంటి నేను ఎక్కడున్నాను? నీ ఇంట్లోనే తల్లి. మీరు మీరు అత్తయ్యనమ్మా. అత్తయ్య అమ్మా. అత్తయ్య నా ఇంటి పరువు నిలబెట్టావు తల్లి. నీ ఇల్లే నీకు దూరం చెయ్యాలనుకున్న వాళ్లకు బుద్ధి వచ్చేటట్టు పిలిచినట్టు నువ్వే వచ్చావు. అంత మాట అనకండి అత్తయ్య. ఆదరించవలసిన వారు మీరు, మీ నీడను బ్రతకవలసిందాన్ని నేను. నా వల్లే మీకు అవమానం జరిగింది, నన్ను మన్నించండి అత్తయ్య. పిచ్చి తల్లి, మేమే నీకు అన్యాయం చేశాం. లేదత్తయ్య లేదు, వారు నాకెప్పుడు చేరువుగానే ఉన్నారు. కొండంత మనసుతో నా కోసం వచ్చారు. వారే నాకీ మాంగళ్యం కట్టారు. పరువు కాపాడ వచ్చిన వారి మీద మా అన్నయ్య అఘాయిత్యం చేశాడు. భర్తకు జరిగిన అవమానం సహించలేక ఈ బ్రతుకు భరించలేక. తల్లి, ఇంత పని చేశావా? ఏమండి ఏమండి విన్నారా? వింటున్నానే. కోరి పెళ్ళాం కావాలని వెళ్తే చేయి చేసుకుంటారా? ఈ మీసాలంకాయ కొడుకు మీద దెబ్బ వేయడానికి దీన్ని చీకటరగా వీళ్ళకి ఎన్ని గుండెలు ఉండాలి? వీళ్ళు అంతు తెలుసుకుంటాను. భర్తలతో బరువుకి దూకండిరా. ఏమండి జరిగింది చాలు గానీ ఇక ఏ రద్దీ వద్దు, ఊరుకోండి. ఏం లాభం లేదు. కోడలు వచ్చినా కళ్ళు తెరిపించింది. ఇక ఈ మీసాలంకాయ రోసం ఏంటో దీన్ని చీకటరగా వాళ్ళకి రుచి చూపించాలి. అమ్మాయి, అందరూ అక్కడికే ప్రయాణం. మర్యాలు మరణ దారి తీయమనండి. మన పాలేనందరికి కబురు పెట్టండి. పెద్ద పని కట్టించండి. అయ్యా, మీ సాలంకాయ ఇచ్చాయని చెప్పు. దీన్ని చీకదరగా లోపల ఉంటే బయటికి రమ్మను. ఏమండో భద్రయ్య గారు, మా పెద్దరు గారు వచ్చారు, బయటికి రమ్మంటుండారు. మూలుగుతావే గాడ్డ, గట్టిగా చెప్పు. బావగారు ఇక్కడికే వచ్చారు. నిలేసి అడిగితే వారికి ఏం సమాధానం చెప్పాలి? అల్లుడిని స్థితికి తెచ్చి వారి ముఖం ఎలా చూస్తాం? అమ్మాయి అయినా ఉంటుంది, జరిగిందంతా మరిచిపోమ్మని మర్యాదగా బిడ్డను వారి చేతుల్లో పెట్టి పంపించేవారు. అన్న కట్నం ఇవ్వటానికి గతి లేని వాళ్ళైతే అమ్మాయిని పంపను. లేకపోతే దీన్ని సీగదరగా నడి వీధిలో పెట్టి వీళ్ళు అంతు తెలుస్తా. నసుకుతావురా గాడిద, చెప్పు. చెప్పమన్నారండి. ఏంటో చెప్పేది?
ఒరే వెంక, అయ్యా మంచి మర్యాద లేకుండా ఆనాడు పెళ్లి పందిట్లో అంత రభస్ చేసిన వారికి సమాధానం చెప్పాల్సిన పనిలేదని చెప్పరా? చెప్పండి. వీడి సమాధానం ఎవరికి కావాలి? ముష్టి సమాధానం. వీడే కావాలనుకుంటే ఇంట్లోకే వచ్చేవాడిని. పదాప పండేందుకు ఆపుతాను. అప్పుడేదో పెద్ద పరువు గల వాళ్ళు, బియ్యం అందుకోదగ్గ వాళ్ళని విన్నాం, అందుకే సంబంధం ఒప్పుకున్నాం. అంతకు మించి కోడలు మహాలక్ష్మి మా ఇంటి గడప తొక్కితేనే చాలనుకున్నాం ఆనాడు. ఈనాడు మీ యోగ్యత తెలిసాక ఏది ఏమైనా సరే అమ్మాయిని తీసుకుపోవడానికి వచ్చాం. చెప్పరా బుల్లెమ్మ గారి ప్రయాణం అని. మీరెలా మీ కోడలు కావాలనుకున్నారు, నేను అలాగే నా తోబుట్టు కావాలనుకున్నాను. తల్లి లేని పిల్లకు ఏ లోటు లేకుండా అచ్చటా ముచ్చటా తీర్చాలనుకున్నా. ఇంత జరిగిన తర్వాత ఈనాడు కోడలు మహాలక్ష్మి అంటున్నారే కానీ ఆనాడు కావాల్సింది కట్నమే అన్నారుగా. అందుకేగా పచ్చని పందిట్లో నా చెల్లెల బ్రతుకు చీకాకు చేశారు. మాంగళ్యం ముడివేయనీయకుండా కొడుకును బలవంతంగా లాక్కెళ్లారు. ఇంత బ్రతుకు బ్రతికిన మమ్మల్ని 10 మందిలో తలెత్తు తిరగకుండా చేశారు. కొడుకును కన్నాం, కట్నం మూట కడదామని మీసాల మేలేసే మీకు వియ్యాల వారి పరివేం తెలుస్తుంది, వాళ్ళ గౌరవం కాపాడాలనే యోచన ఎందుకుంటుంది. కట్నం సడుగుతాయరా కుర్రకుంక. నీ బోడి కట్నం నేను తిని దిగదుర్చి వేసిన ఎంగిలిస్త్రాకంత చేయదురా. దీని సిగదరగా ఆనాడు నువ్వు చేసిన పనికి ఫోనీలను సర్దుకుపోకుండా ఒక పట్టదలుచుకుంటే మిమ్మల్ని అందరినీ కట్టగట్టి ఆ పందిట్లో పాతేసి ఉండేవంటరా. పిలవరా కొడాలని రమ్మనడానికి ఈయనెవర్రా? ఆనాడు కాదని పెళ్లిపేటల మీద వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ చిన్న పైగా రమ్మరా తీసుకెళ్ళడానికి. అప్పుడు చెప్తాం జరిగిందంతా. ఏమిటో వీడు చెప్పేది? వీడు అసలు జాతకం ఏంటో నేను చెబుతాను. కళతేస్తలేని చెల్లెలు చేతగానే దద్దమ్మలకు పడి ఇంట్లో ఏడుస్తూ ఉంటే పాపం ఆడపిల్ల అమ్మాయికురాలు కాలు దొక్కి కంకణం కట్టామే. ఆ పిల్ల బ్రతుకు ఏమైపోతుందో అన్న పెద్ద బుద్ధితో వచ్చాడు నా కొడుకు. అంత మంచి మనసుతో వచ్చి నా బిడ్డ మీద అఘాయిత్యం చేస్తాడా వీడు? ఈ మీసాలంటే కొడుకు మీద చేయి చేసుకోవడానికి మీకు ఎన్ని గుంజాలు ఉంటాయి? చూస్తానేదా? మంచి ఏదో పొరపాటు జరిగింది. మీరు తలుచుకుంటే వీడెంత ఆనాడు స్వతంత్రించలేక వీడి మూర్ఖత్వాన్ని అలవాయించలేక ఇంతవరకు నేనే తెచ్చాను. కన్న వరకే తండ్రిని గాని మీ చేతుల్లో పెట్టిన తర్వాత మామగారైనా కన్నవారైనా మీరేగా. తల్లి లేని పిల్ల ఎంతో అబ్బరంగా పెంచారు. చీరా సారే పెట్టి దాన్ని అత్తవారింటికి పంపించే అదృష్టం నాకు లేకపోయింది బావగారు. ఏమిటి పరువు తక్కువ? పరువు 10 మంది నోళ్లలో పడిన తర్వాత ఇంకా ఏం పరువు? పరువు అనే పచ్చని చెల్లెలి జీవితం పాడు చేసి కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలను విడదీయటం పరువు. ఇంటికి వచ్చిన బావ మీద చేయి చేసుకోవడం పరువు. ఈనాడు వియ్యాల వారిని వీధిలో నిలబెట్టి మాట్లాడడం పరువు. ఏదిరా పరువు? ఏమిట్రా పరువు? అయిన మర్యాద చాలు, ఇంకా బండిలోనే కూర్చున్నారు. సుజాత, పొరపాటంతా మా వల్లే జరిగింది. మేమెంత అమర్యాద చేసినా, అమానుషంగా చూసినా తన భార్యే కావాలనుకుని మీ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. అతను మంచితనం గ్రహించలేక పశుత్వంతో ప్రవర్తించాం. అందుకు ఫలితంగా కన్న కూతుర్ని మాయం చేసుకుని సావలేక బ్రతుకున్నాం బావగారు. ఊరుకోండి బావగారు, ఊరుకోండి. మీరు పడ్డ మదనే నేను పడ్డాను. మావగారి ఇల్లు కావాలని మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడు. అత్తింటి పరువు నిలబెట్టాలని మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. అవును బావగారు, చివరకు పిల్లలే మన కళ్ళు తెరిపించారు. రండి తూతురు గారు. సుజాత, ఇంకెక్కడ సుజాత బావగారు, అంతా మన భ్రమ. మీరు కష్ట సుఖాలు తెలిసిన వారు గనక జరిగిందంతా విని నన్ను ఓదార్చాలని వచ్చారు. నా బిడ్డ మీ గడపలో కాలు పెట్టే అదృష్టం ఎక్కడిది? దానిని ముచ్చటగా అత్తవారింటికి పంపించే యోగ్యత నాకెక్కడిది బావగారు? చాలండి అయిన అనుభవాలు. బాగుంది కదా, శుభంగా ప్రారంభమైంది, సుఖంగానే ముగుస్తుంది. రండి బాబాయ్ లోపల.
కలవాలనుకున్న వారు కలిసే ఉన్నారు. వేరు చేయాలనుకున్న వారే వెలితి పడ్డారు. బాబు గారు నన్ను మన్నించండి. బావామరుదుల సరసాలకు మన్నింపులు ఎందుకు? దీని సీకదరగా సమయానికి మనవాళ్ళు కూడా వచ్చారు. రండి అయ్యా, మా అనుభవాలు చెప్పడానికి మేము వచ్చాం. మాతారం మాతా రమ్ మాతారం కావాలని పిల్లనిచ్చి పుచ్చుకున్న తర్వాత కట్నాలని కానుకలని పట్టింపులతో వచ్చే ముప్పులు తిప్పలు చెప్పవే మాతారం, చెప్పు. సంసారాలు చెడ్డం, సుఖపడాల్సిన కొడుకులు కోడళ్ళు బాధపడ్డం. బుద్ధి వచ్చింది రాదు ఆయన, నాకు బుద్ధి వచ్చింది. కానీ కాస్త ఆలస్యంగా వచ్చింది. ఇంటికొచ్చిన గోడలను ఏగలాగా చూచి ఇబ్బంది పెట్టకుండా అత్తలు తప్పుకుంటే ఆడపిల్లలు సుఖపడతారు. అది చూసి మనమంతా ఆనందించవచ్చు. అది నా అనుభవం. మా అనుభవం అదే. మేము కోరేది అది. పెద్దలందరికీ నమస్కారం. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.